ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. చిన్న విషయాన్ని చెప్పాలని ఉదయకాల సమయంలో ఇష్టపడుతున్నాను. వీళ్ళరా బైబిల్లో కొంతమందిని చూస్తే స్టార్టింగ్లో ఏమీ లేదు, తర్వాత వారు దీవించబడ్డారు. ఉదాహరణగా ఈరోజు మీకు చెప్తున్నాను, గొడ్రాలు. ఎవరు గొడ్రాలు? షారా ముందు గొడ్రాలే. కానీ తర్వాత రోజులలో ఆమె తల్లి ఈసాకుకి, దేవునికి మహిమ కలుగును గాక. ముందు ఆమె గొడ్రాలే, అందరూ ఆమెను గొడ్రాలే అన్నారు. అబ్రహాము కూడా తన భార్య కోసం దేవుణ్ణి పలుమార్లు అడిగినట్టుగా కూడా పిల్లల కోసం మనం చూస్తున్నాం. ముందు గొడ్రాలే, కానీ తర్వాత ఆమె ఈసాకుకి తల్లిగా మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే ఎలిజబెత్ కూడా గొడ్రాలే. లూకాసు సువార్త 1:7 చూస్తే ఆమె గొడ్రాలుగానే ఉంది. తర్వాత అదే లూకాసు సువార్త 1:36 చూస్తే ఆమె ఒక కుమారుని కన్నది, అతనే బాప్తిజం ఇచ్చు యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మూడవది రెబెకా గొడ్రాలే. ప్రారంభంలో ఆదికాండము 25వ చూస్తే రెబెకా గొడ్రాలుగానే కనబడుతుంది. తర్వాత అదే రెబెకా యాకోబును ఏసావును ఇద్దరిని అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే 4వదిగా చూస్తే హన్నా గొడ్రాలే. సామెయలు 1 సామెయలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఆమె పిల్లలు కనని స్త్రీగానే కనబడుతుంది. కానీ తర్వాత చూస్తే సామ్యుయేల్ లాంటి ఒక గొప్ప దైవజనుని కన్నా స్త్రీ ఆమె, గొప్ప దైవజనుని. తర్వాత పలు కుమార్తెలను కన్నది, కానీ ఫస్ట్ ఏమీ లేదు. తర్వాత ఆమె మంచి కుమారులను కన్నది. తర్వాత ఐదవది మనం చూస్తే రాహేలు కూడా ఆదికాండము 29వ అధ్యాయము 31 చూస్తే ఆమె కూడా గొడ్రాలుగానే కనపడ్డది. ఫస్ట్ ఆమె కూడా గొడ్రాలుగానే ఇక్కడ వాక్యంలో కనబడుతుంది. తర్వాత అదే రాహేలు యోసేపు లాంటి ఒక చక్కని కుమారునికి తల్లిగా మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఒక మంచి తల్లిగా మనం చూస్తున్నాం. చివరిగా మనోహ భార్య న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2-7 చూస్తే మనోహ భార్య కూడా గొడ్రాలే. తర్వాత ఈమె ఒక చక్కని కుమారుడు శాంసన్ ఒక చక్కని కుమారుణ్ణి అన్నట్లుగా మనం చదువుతున్నాం. పిల్లరా, నువ్వు ఈరోజు ఏమి లేని వాడివే, నా దేవుణ్ణి ఎరిగి ఉన్నావు గనుక నీ జీవితంలో వీళ్ళ ప్రారంభంలో ఎలా ఉన్నదో తెలియదు, కానీ తర్వాత వారు రెండంతలుగా ఆశీర్వదించబడినట్టుగా నిన్ను కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదిగో, ఆయన ఏమాత్రం కూడా పక్షపాత వహించేవాడు కాదు. ఆయన తగినట్లుగా దేవుడు ఆశీర్వదించేవాడు. అనేక మంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు లేరు ప్రారంభంలో, కానీ తర్వాత సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు లేరని నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు సమస్యను చూసి నువ్వు బాధపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో. ఈ మాటలను పెట్టి ధైర్యం తెచ్చుకో. వారికి ఇచ్చిన దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఈరోజు నీ ఉద్యోగం విషయంలో కలతలు చెందుతున్నావేమో, నీ సంసార విషయాల్లో కలతలు చెందుతున్నావేమో, నీ కుటుంబ విషయాల్లో నిందించబడుతున్నావేమో. దైవజనుడిగా పరిశుద్ధాత్మపూర్వకంగా చెప్తున్నాను, నా దేవుడు నీకు 100 ఫలములు ఇచ్చునుగాక. నా దేవుని యొక్క కృప నిన్ను నిత్యము తన మహిమ చేత నింపి వాషించుచున్నది. ఆయన చిత్త ప్రకారం అయితే దేవుడు నిశ్చయముగా నీకు ద్వారములు తెరిచి నిన్ను ఆశీర్వదించునుగాక.